అక్క ఎడిగలొచ్చారు? మేము మేడ్చల్ నియోజకవర్గం దమ్మాయిగూడ మున్సిపల్ కీసర మండలం నుంచి వచ్చాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇది ప్రజా పాలన అని చెప్తున్నాడు. మరి నిజంగానే ఇది ప్రజా పాలన, ప్రజా వైఫల్య పాలన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం? ప్రజాపాలన అంటే ప్రజలకు అందరికి ప్రజాపాలన లెక్కనే కనిపిస్తుంది. మరి టీఆర్ఎస్ తొత్తులకు మాత్రం ఇది ప్రజాపాలన లెక్క కనిపిస్తలేదు. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు ఏదైతే అక్రమాలు చేసిరో అవన్నీ కూడా ఇప్పుడు జరగట్లేదు. కాబట్టి టీఆర్ఎస్ తొత్తులకు మాత్రం ప్రజాపాలన కాకుండా ప్రజల విఫల పాలన కనిపిస్తుంది. సామాన్యమైన ప్రజలకు మాత్రం ఖచ్చితంగా ప్రజాపాలన అనేది కళ్ళకు కొట్టొచ్చినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే మేము ఇచ్చే 6 గ్యారెంటీలు కూడా ఏవైతే మా రేవంత్ రెడ్డి గారు ఇచ్చే 6 గ్యారెంటీలు కూడా ఈ రోజు వరకు 18 నెలలు దాదాపు 20 నెలలు దగ్గరకు వస్తుంది. మరి ఇప్పటి వరకు కూడా ఫ్రీ బస్సు కావచ్చు, 500కి సిలిండర్ కావచ్చు, మరి గత ప్రభుత్వం ఏదైతే షాదీ ముబారక్ కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు పెట్టిన ఆ పథకాలను కూడా ఏ ప్రభుత్వం అయినా ఒక ప్రభుత్వం పెట్టిన పథకాలను కంటిన్యూ చేయదు. మరి అలాంటి ప్రజాపాలన ప్రభుత్వం కాబట్టి మా కాంగ్రెస్ పార్టీ అలాంటి పథకాలను కూడా మళ్ళీ జనాల్లోకి తీసుకొస్తూ మొన్ననే 8,000 కోట్లు కూడా ఇవ్వడం జరిగింది. మరి అలాగే 500కి సిలిండర్ ఇవ్వడం జరుగుతుంది. గృహజ్యోతి పథకం కింద 200కి యూనిట్ల కరెంటు కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మీరు చెప్తున్నారు ప్రజాపాలన అని. ఒకవైపు బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు అంటే ఇది ప్రజా వైఫల్య పాలన. తులం బంగారం ఇస్తా అని చెప్పిండు, మహిళలకు 2500 ఇస్తా అన్నాడు, స్కూటీలు ఇస్తా అన్నాడు. ఇటు మహిళలకు ఉచిత బస్సు పెడితే మహిళలు జుట్టు పట్టుకొని కొట్లాడుకుంటారు అని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు మరి? బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నది కూడా మొత్తం బూటకాలు. ఎందుకంటే వాళ్ళు తులం బంగారం అని చెప్తున్నారు, ఇస్తాం మేము. మీరు 10 ఏళ్ళు పాలించారు, 10 ఏళ్లలో మీ అయ్యా సీఎం ని దళితుని సీఎం చేస్తా అన్నాడు, మర్చిపోయారు. దళితులకు 3 ఎకరాలు అన్నారు, మర్చిపోయారు. మీ అయ్య మస్తు మర్చిపోయిండు. అవి కూడా మీరు గుర్తు పెట్టుకోండి. మాకు ఇంక ఇప్పుడు ఏం అయిపోలేదు కదా, మేము కూడా 10 ఏళ్ళు పాలిస్తాం. 10 ఏళ్లలో ఖచ్చితంగా తులం బంగారం ఇస్తాం, షాదీ ముబారక్ ఇస్తాము. అన్ని ఏవైతే మేము ఇచ్చిన గ్యారెంటీలు ఉన్నాయో అవన్నీ కూడా ఇస్తాం. ఏ ప్రభుత్వం కూడా 2 సంవత్సరాలలో ఇచ్చిన గ్యారెంటీలు ఆల్మోస్ట్ 5 గ్యారెంటీలు మేము అమలు చేసినాం. మరి ఏ ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు. ప్రభుత్వం లోటు బడ్జెట్ లో ఉన్నప్పటికీ కూడా మరి ఇప్పటి వరకు 18 నెలల నుంచి కూడా గవర్నమెంట్ బస్సు ఫ్రీ ఇస్తుంది మహిళలకి. జుట్లు వాటి కొట్టుకుంటున్నారు అంటే సామాన్యులు ఎవరు కొట్టుకుంటలేరన్నా. ఎవరైతే బీఆర్ఎస్ నేతలు ఉంటారో వాళ్ళ కింద మోచేయి నీళ్ళు తాగేటోళ్ళు ఉంటారో వాళ్ళు మాత్రమే బస్సులలో వచ్చి ఇలాంటి అలసలు చేస్తారు తప్ప మా సామాన్య కార్యకర్తలు మాత్రం. ఎందుకంటే ఇప్పుడు ఒక పిల్లలు స్కూల్ పోవాలంటే మనకు బస్ పాస్ తీయాలంటే 1000 రూపాయలు అవుతుంది కాలేజ్ ఫీజు కావాలంటే. మరి అలాంటిది ఒక 1000 రూపాయలు సామాన్యుడికైతే దాదాపు మిగులుతుంది కదా నెలకి. 200 యూనిట్ల కరెంటు బిల్ అంటే 500 రూపాయలు వస్తుంది. ఆ 500 రూపాయలు మిగులుతుంది కదా. అలా ఆలోచిస్తే దాదాపు సామాన్యుడి కుటుంబానికి 3000 నుంచి 4000 రూపాయల వరకు అదనంగా ఇప్పుడు బడ్జెట్ వస్తుంది. మరి వీళ్ళకి ఎట్లా కనిపిస్తలేదో మరి జనాలు కొట్టుకుంటున్నారు అని చెప్తున్నారు. కానీ అక్కడ వాళ్లకు సంబంధించిన బీఆర్ఎస్ తొత్తులు మాత్రమే ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారు. మామూలు కార్యకర్తలు మాత్రం మరి ఇక్కడ చూస్తున్నారు మీరు ఈ జన సమీకరణ. వీళ్ళందరూ కూడా సామాన్యమైన జనాలు మాత్రమే, రైతులు మాత్రమే ఇక్కడకు రావడం జరిగింది. అలాంటి బీఆర్ఎస్ వాళ్ళకి రానున్న కాలంలో ఖచ్చితంగా మేము మరి ఇంకా 5 ఏళ్ళు కూడా మేమే పాలిస్తాం. ఖచ్చితంగా మా రేవంత్ అన్న నాయకత్వంలో వీళ్ళందరినీ కూడా వీళ్ళ లోటుబాట్లన్నీ బయటపెట్టి వీళ్ళు చేసిన మోసాలన్నీ ప్రజలకు చూపించడమే మా యొక్క ధ్యేయం. మీరు చెప్పారు మంచిగానే ఉంది, మళ్ళా 5 సంవత్సరాలు మీరు ఉంటామంటున్నారు. ఒకవైపు కేటీఆర్ మాట్లాడుతూ వచ్చే 3 ఏళ్లలో మళ్ళా మన ప్రభుత్వమే వస్తుంది, కాంగ్రెస్ చేసే అన్యాయాలను ప్రజలు తిప్పి కొడతారని చెప్పేసి కాంగ్రెస్ చేసే అన్యాయాలు అని వాళ్ళు చెప్తున్నారు కదా, అది అంతా కూడా మేకపోతు గాంభీర్యం మాత్రమే వాళ్ళు చెప్పేది. వాళ్ళ లోపు భయం ఉంది ఖచ్చితంగా. ఈ 3 ఏళ్లలో మేము ఏ మూలకు అనుకుంటామో, అసలు మా పార్టీ జెండా బయట ఎగురుతుందా లేదా. ఈ రోజు వరకు మొన్న మా దగ్గర కూడా ఏదైతే వరంగల్లో మీటింగ్ పెట్టిరో ఒక్క బస్సు ఎక్కించిన నాయకుడు లేడు. అంతా ఎక్కడ జాగాలు కనిపిస్తే అక్కడ కబ్జా చేయడము, లిక్కర్ దందాలు, భూ కబ్జాలు, వాళ్ళు చేసిందంతా అరాచకాలే తప్ప అవి ఎక్కడ బయట పడతాయా అని సామాన్యమైన కార్యకర్త బీఆర్ఎస్ వాళ్ళు కూడా బయట వచ్చి మాట్లాడట్లేరు. ఏదో కొంచెం అంతా ఇంతో వాళ్ళ దగ్గర వచ్చే బడ్జెట్ ఉన్న వాళ్ళు తప్ప వాళ్ళకి డబ్బులు ఇచ్చి మరి ఇలాంటి ప్రచారాలు చేపిస్తున్నారు ఖచ్చితమైన కార్యకర్త. మీరు కూడా ఒక మహిళ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలను పట్టుకొని లిక్కర్ దందా అని అంటున్నారు, అది న్యాయమేనా మరి? తెలంగాణ జాగృతి అంటే బతుకమ్మను ఎత్తుకోగానే ఆమె జాగృతి అయిపోతుంది. ఆమె బతుకమ్మ అంతకు ముందుకు గతంలో 100 సంవత్సరాల కింద బతుకమ్మ చేయలేదు మేము. బోనాల పండుగ తెలియదు మాకు తెలంగాణలో. ఈమె రాగానే ఈమె బతుకమ్మ ఎత్తుకొని బోనం ఎత్తుకోగానే ఈమె జాగృతి బిడ్డ. ఏ రకంగా జాగృతి బిడ్డ? మరి ఎట్లా లిక్కర్ దందాల ఏడ బయట పడ్డది ఆమె? మరి బయట పడ్డప్పుడు ఆమె ముఖం ఎక్కడ పెట్టుకుంది?
అవినీతి చక్రవర్తి అనే బిరుదు ఇచ్చింది కదా తను. అందుకనే ఆ రోజు పోయి చెప్పింది కదా ముఖ్యమంత్రి గారితోనే, రేవంత్ అన్న నువ్వు ఒక కన్ను, మా కేటీఆర్ అన్న ఒక కన్ను, నాకు ఇద్దరు 2 కన్నులు అన్న, నన్ను మీ పార్టీలో జాయిన్ చేసుకోర్రి అంటే, వద్దు తల్లి మీ అక్రమ దందాలే మా కాంగ్రెస్ పార్టీలకు వద్దు, మేమంతా కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజల పార్టీ, ప్రజాపాలన పార్టీ, మేము వచ్చిన రోజే ప్రజా దర్బార్ ని తీసేసి ప్రజా పాలన అని పెట్టి ఆ కంచెలు కూలగొట్టినామని చెప్పేసి క్లారిటీగా జనాలకు తెలుస్తుంది. ఇప్పుడు ఈమె చెప్పినంత మాత్రాన ఒరిగేదేం లేదు కదా. మీరు బీసీ బిడ్డనేనా అక్క? నేను ముదిరాజ్ బిడ్డని, సరే బీసీ బిడ్డని. సరే, మీరు బీసీ బిడ్డ కాబట్టి ఒక ప్రశ్న అడుగుతున్నా. ఎమ్మెల్సీ కవిత, జాగృతి అధ్యక్షురాలు కవిత గత కొద్ది రోజుల నుంచి వెళ్ళి బీసీల గురించి పోరాటం చేస్తుంది. బీసీ రిజర్వేషన్లు సాధించాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఒత్తిడి చేస్తుంది. ఏమంటారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఒత్తిడి చేయడం బీసీ బిడ్డ అని ఆమె చెప్తుంది, కానీ మరి ఆమె వెనుక ఎందుకు ఆ రావు ఎందుకు పెట్టుకుంది? ఫస్ట్ ఆ రావు తీసేయమని చెప్పండి. కవిత రావు అని తీసేసి ఆమె ఏ బీసీలో పుట్టిందో, మరి ముదిరాజులో పుట్టిందా, దళితుల్లో పుట్టిందా, దేంట్లో పుట్టిందో, ఆ బీసీకి ఏం బిరుదుందో, గౌడ్సా యాదవా, ఓ క్లారిటీ ఇవ్వమని చెప్పండి. ఆమె చేసుకున్నాడు ఎవడో, మరి ఆ చేసుకున్న ఆయనకి ఏం కులం ఉందో ఆ కులాన్ని ఫస్ట్ వెనక మెన్షన్ చేసుకోమనండి. కవితకి ఏం వస్తది? కవిత రావనే పెట్టుకుంది ఇన్ని రోజులు. బీసీల గురించి పోరాటానికి అవసరం ఏముంటారు? బీసీల గురించి పోరాటం ఏముందంటే, ఈ రోజు వాళ్ళ పార్టీ అధికారంలో లేదు, ఏదో ఒక నినాదం వాళ్ళకి కావాలి, ఆ నినాదం వల్ల పోరాటం చేస్తుంది కావచ్చు, కానీ నిజాయితీగా అయితే బీసీలకు ఏ రోజు కూడా ఆమె న్యాయం చేసింది లేదు. ఈ రోజు గత 10 సంవత్సరాలు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఒక ఎమ్మెల్సీగా ఉన్న కవిత మరి ఏ రోజు కూడా బీసీ మహిళల గురించి మాట్లాడలేకపోయింది ఎందుకు? మరి బీసీ మహిళలకు ఏ సంక్షేమ పథకాలు ఆమె తీసుకొచ్చింది? ఈ రోజు పదవి దిగిపోయిన తర్వాత గుర్తుకొస్తుంది ఆమె బీసీ ఆ రోజు గుర్తుకు రాని పదవి. ఇప్పుడు జూలై 17వ తారీఖు నాడు రైలు రోకో చేస్తుందంట, ఢిల్లీకి పోయే రైళ్ళని బంద్ చేస్తుందంట. ఏం చెప్తారా? మేమేం చెప్తున్నాము, వాళ్ళు చేసేది అన్ని కూడా ప్రజలకు నష్టం వచ్చే పనులు మాత్రమే చేస్తారు. ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళినాం అనుకో, బీజేపీ పార్టీ ఎక్కడ మరి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తుందో, మరి కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన అనేది బీజేపీ నుంచి ఫండ్స్ తీసుకొచ్చి ఇక్కడ ఎక్కడ బాగుపడిపోతుందో అనేసి రైలు రోకో అనేది ఒక డ్రామా చేస్తారు. కానీ ఖచ్చితమైన డ్రామానే అంటారా మరి? 100% వాళ్ళదంతా డ్రామానే. ఇప్పుడు ఎవరైనా బీజేపీలకు రమ్మన్నా కవితక కళ్ళు మూసుకొని వెళ్ళిపోతది, కాంగ్రెస్ లకు రమ్మన్నా కళ్ళు మూసుకొని వెళ్ళిపోతది. మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు? మా కాంగ్రెస్ పార్టీలకు మాత్రం దొంగలకు అయితే ఖచ్చితంగా అవకాశాలు లేవు. ఎందుకంటే నిన్న క్లారిటీ చెప్పాలంటే, ఈ రోజు మేడ్చల్ ముద్దుబిడ్డ అయినటువంటి మా మల్లారెడ్డి సార్ ఉన్నాడు. మరి మేడ్చల్ ముద్దుబిడ్డ అంటారు, కానీ ఈ రోజు వరకు కూడా మా కాంగ్రెస్ పార్టీలో ఆయన తీసుకోలేదు. మేము మాకు మేడ్చల్ నుంచి వజ్రేష్ యాదవ్ గారు ఓడిపోయినా గెలిచినా ప్రజల్లో తిరుగుతున్నాడు. మరి గెలిచిన మల్లారెడ్డి మాత్రం ఈ రోజు వరకు ఎలాంటి పనులకు కూడా రాలేదు, ఎలాంటి శంకుస్థాపనలకు రాలేదు. మరి మా ప్రజాపాలనలో ఇప్పుడు మాకు ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తున్నారు, ఆ ఇండ్ల శంకుస్థాపన రావట్లేదు. ప్రతి దానికి కూడా ఆయన ముఖం చాటేస్తున్నారు. ఆయన కూడా అవకాశం ట్రై చేసిండు కాంగ్రెస్ లకు రావడానికి, ఆయనకు అవకాశం ఇవ్వకపోయేసరికి సైలెంట్ గా కూర్చున్నాడు. అలాంటిది బీఆర్ఎస్ నాయకులని ఎవరిని కూడా కాంగ్రెస్ పార్టీలోకి రానిచ్చేదే లేదు, వచ్చే సమస్యనే లేదు.